వర్ధన్ విషయంలో ఇలా జరిగిందనే ప్రచారం ఏమైనా చేస్తుందా? గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఇక్కడ మనకి వాళ్ళ పని అయిపోయింది, ఎవడెట్టా చేస్తే మనకేంటి అన్నటువంటి ధోరణి. ఇక్కడ సత్యవర్ధన్ ఉదంతంలో టోటల్గా మనకు కనబడుతున్నటువంటి పిక్చర్ ఏంటంటే, అతను ఏదో ఉద్యోగం చేసుకోవాలనుకున్నాడు, ఓ ఉద్యోగం ఇచ్చారు ఆఫీస్లో, ఉద్యోగం కోసం చేరాడు. అతను రాజకీయ పరమైనటువంటి ఇంటెన్షన్స్తో చేరలా, ఉద్యోగం కోసం చేరాడు. సరే, ఈలోపు అప్పట్లో ఏం జరిగింది, వల్లభనేని వంశీని అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇందులో అతని పేరేంటి, మన ఈ గొడవ అంతటికి కారణమైనటువంటి పట్టాభి, తను ఏంటంటే వాస్తవంగా చంద్రబాబు గారి దృష్టిలో పడాలి, లోకేష్ గారి దృష్టిలో పడాలి, గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించాడు. అధికార ప్రతినిధికి ఎంతకాలం ఉంటామని గన్నవరం ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారు. ఎందుకంటే తన పక్కన ఉన్న పెనమలూరులో అతనికి అవకాశం కుదరదు, అతను ఆ ఏరియాలో కష్టం. అట్లాగే విజయవాడ లాంటి చోట్ల ఇది విజయవాడ ఈస్ట్లో అతనికి ఏం టికెట్ ఇయ్యరు. కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండి నెక్స్ట్ ఒక బలమైనటువంటి నాయకత్వం తెలుగుదేశానికి లోపించినటువంటి ప్రాంతం గన్నవరం. ఎందుకు, వల్లభనేని వంశీ తర్వాతన అవకాశం లేకుండా పోయింది. అంతకుముందు స్టాండర్డ్గా ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీదే సీట్ అది గన్నవరం. అంటే తెలుగుదేశానికి అత్యంత బలమైన సీట్లలో విజయవాడ ఈస్ట్ తర్వాత గన్నవరమే. దాసరి బాలవర్ధన్ రావు ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఆ తర్వాత